ఫుడ్ కలర్ అనేది వేయకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే రోజ్ సిరప్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో. హాయ్ అండి, అందరికీ నమస్తే. కేవలం ఫుడ్ కలరే కాకుండా కెమికల్ ఫ్రీగా తయారు చేసుకుని ఎలా నిల్వ చేసుకోవాలి, ఎలాంటివి చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేది కూడా చూద్దాము. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజ్ సిరప్ తయారు చేయడానికి మనకి దేశీ రోజా పువ్వులు అవసరమవుతాయి. మనకి పింక్ రోజా అని దొరుకుతాయి కదా, ఈ పువ్వుల్ని మనం రోజా పువ్వులు అని పిలుస్తాము, కానీ నార్త్ ఇండియా వైపు వీటిని దేశీ గులాబీ అని పిలుస్తారు. దీన్ని తయారు చేయడానికి తీసుకున్న పువ్వులు 50 గ్రాములు. వీటిని ఇలా నీళ్ళల్లో వేసుకుని శుభ్రపరచుకొని నీళ్ళలో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలాంటి సిరప్స్ అంతా ఎక్కువగా నార్త్ ఇండియా వైపు వాడతారు. అంతేకాకుండా స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడుతూ ఉంటారు. ఇలా నీళ్ళ నుంచి తీసుకునే ఈ పువ్వు రెక్కల్ని మరిగించుకోవాలి. మరిగించుకోవడానికి 1.5 కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే 2 కప్పులైనా తీసుకోవచ్చు. ఈ సిరప్ ని తయారు చేయడానికి చక్కెరను ఒక కన్సిస్టెన్సీలోకి తీసుకురావాలి. దానికోసం దీన్ని మరిగించాల్సి ఉంటుంది. మరి నీళ్ళని కానీ ఎక్కువ వేసామంటే దాని తగినట్టే ఎక్కువ సమయం పడుతుంది దీన్ని ఆ కన్సిస్టెన్సీలోకి తీసుకురావడానికి. ఇప్పుడైతే మరుగుతున్న నీళ్ళల్లో ఈ పువ్వు రెక్కల్ని వేసేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మరగనిస్తే ఈ పువ్వు రెక్కల్లో ఉన్న కలర్ తో పాటుగా సువాసన అంతా నీళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా వడపోసేసుకోవాలి. ఇలా వడపోసిన నీళ్ళని కొలత తీసుకుంటున్నాను ఈ కప్పుతో. ఇదే కప్పుతో మళ్ళీ నేను పంచదార క్వాంటిటీ కూడా తీసుకుంటున్నాను. పంచదారని ఇదే కప్పుతో 2 కప్పులు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పంచదార 1 కప్పు, ఈ నీళ్ళను 1 కప్పు వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద తేడా ఏముండదు. ఈ నీళ్ళల్లో మనకి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి, కానీ కేవలం ఈ నీళ్ళతోనే మనకి సిరప్ అనేది తయారవుద్దు. ఇప్పుడు ఇది ఇలా మరుగుతుంది కదా, ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని ఎసెన్స్ని మనం యాడ్ చేస్తాము. ఈ ఎసెన్స్ వేయడం వల్లనే ఎక్కువ శాతం వరకు దీంట్లో ఫ్లేవర్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇది రోజ్ సిరప్ కాబట్టి ఖచ్చితంగా రోజా పూలని వేస్తాము అంతే. ఒకవేళ మన దగ్గర పచ్చి రోజా పూలు లేవనుకోండి, ఈ సిరప్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎండు రోజా పూ రెక్కలను కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార ఈ నీళ్ళల్లో కరగడం మొదలైపోయింది. పైన నురగలాగా వచ్చిందంతా కూడా ఈ విధంగా తీసేసుకుంటూ ఉండాలి. ఈ సిరప్ ని చూడంగానే గుర్తుపట్టేది రంగును చూసి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వాడట్లేదు కాబట్టి ఇందులో వేయడానికి బీట్రూట్ ని తీసుకున్నాను. బీట్రూట్ ని ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. కొంచెం నీళ్ళని మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత వేసుకోండి, అప్పుడు బాగా గ్రైండ్ అవుతుంది. ఈ రసాన్ని తీసేటప్పుడు క్లాత్ని యూజ్ చేశారంటే మనకి గుజ్జు బయటికి రాకుండా కేవలం జ్యూస్ వరకే బయటకు వస్తుంది. నీళ్ళు ఎక్కువగా వేయకుండా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసినట్లయితే థిక్గా ఉంటుంది రంగు. అందులో వేసిన తర్వాత కూడా మనకి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని మనం ముందుగా పంచదార, రోజ్ వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాం కదా, అందులోకి ఈ బీట్రూట్ రసాన్ని వేసుకొని కలియబెట్టుకోవాలి. వేసిన వెంటనే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అసలు దీని ముందు ఫుడ్ కలర్ అనేది ఏ మాత్రం పనికిరాదు, అంత మంచి రంగు వచ్చింది. ఇలా దీన్ని కొద్దిసేపు మరగనివ్వాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి బీట్రూట్ వేస్తే ఆ వాసన రాదా అని. దీన్ని చేసిన వాళ్ళకి తప్ప తీసుకునే వాళ్ళకి అసలు తెలియదు ఇందులో మనం ఏం వేసామా అనేది. మరో 5 నిమిషాల్లో స్టవ్ ఆపేసి దింపేస్తాము అన్నప్పుడు ఇందులోకి ఎసెన్స్ని వేసుకోవాలి. ఎసెన్స్లో రోజ్ ఎసెన్స్ ఒకటి, అలాగే కెవెరా వాటర్ అని ఈ రెండింటిని వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. రోజ్ ఎసెన్స్ 1 టీ స్పూన్, కెవెరా వాటర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కెవెరా వాటర్ రోజ్ ఎసెన్స్ కంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అందుకని తక్కువగా వేసుకోవాలి. ఈ కెవెరా వాటర్ కూడా రోజ్ వాటర్ లాగానే పువ్వులతో తయారు చేస్తారు. ఇలా కలిపిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని ఒక 2 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇందులో వాడిన 2 ఎసెన్స్ లో మీ దగ్గర కెవెరా వాటర్ కన్నా లేకపోతే రోజ్ ఎసెన్స్ ఒకటే వేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేకపోతే రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ కెవెరా వాటర్ ని నార్త్ ఇండియా వైపు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మన సైడ్ కూడా చాలా వరకు అక్కడక్కడ కొన్ని షాప్స్ లో దొరుకుతుంది. షాప్స్ లో దొరకపోయినా సరే ఆన్లైన్ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ సిరప్ కన్సిస్టెన్సీని ఒక తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఎసెన్స్, నిమ్మరసం 2 తీగపాకం వచ్చేదానికంటే కొంచెం ముందుగానే వేసేసుకోవాలి. ఇలా ఒక తీగలా వచ్చిందంటే పాకం స్టవ్ వెంటనే కట్టేసి వెంటనే దీన్ని చల్లారడానికి పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్స్ లో వేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ సిరప్ ని నిల్వ చేసుకోవడానికి గాజు బాటిల్స్ ని వాడుకోండి. దానివల్ల సిరప్ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. దీన్ని 2 వారాల వరకు అయితే బయట నిల్వ చేసుకోవచ్చు. ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ వేసాం కాబట్టి బయట అయితే ఎక్కువ రోజు నిల్వ చేసుకోలేము. ఫ్రిడ్జ్ లో కానీ పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రీజర్ లో ఉంచితే సంవత్సరం అయినా పాడైపోదు. దీన్ని కేవలం నీళ్లతో కలుపుకొని డ్రింక్లా తయారు చేసుకోవడం కాకుండా ఇందులో సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ వేసుకొని సోడాతో కూడా కలుపుకొని డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఫాలుదాలో, మిల్క్ షేక్లో, చాలా రకాల డిజర్ట్స్లో, రోజ్ కుకీస్లో, కేక్స్లో ఇలా రకరకాల రెసిపీస్లో దీన్ని వాడుకోవచ్చు. ఇందులో నేను చెప్పిన విషయాలు కాకుండా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే అది కూడా చెప్పండి తప్పకుండా. ఈ రెసిపీ గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.